లావణ్య జర్నీ గురించి మాట్లాడుకుందాం. Hmm. అసలు ఓకే, ఒక సింపతి ఆ అమ్మాయి మీద గెయిన్ అయింది. Hmm. యూ అప్రోచ్ హర్, షీ అప్రోచ్ యూ అండ్ యూ అప్రోచ్ హర్ ఫస్ట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఆ అమ్మాయి కనబడిందండి. ఆ టైంకి ఆమె సెలబ్రిటీ కదా. So సెలబ్రిటీయా? యూ మీన్ బ్యాడ్ సెలబ్రిటీ, లెట్స్ సే ఇన్ఫేమస్ సెలబ్రిటీ. There are some అంటే famous celebrity, infamous సోషల్ celebrity. మీడియాలో హల్చల్ చేస్తోంది కాబట్టి యూ థింక్ ఇట్ ఇన్ఫేమస్ it is- అంటే ఒక రాంగ్ అదే పని మీద. మీరు ఒక సెలబ్రిటీగా అమ్మాయిని ట్రీట్ చేస్తారు. ఓకే. సో నేను వెళ్ళింది ఏంటి, ఈ కేసు పని మీద కళ్యాణ్ దిలీప్ సుంకర గారు ఈవిడికి సపోర్ట్ చేస్తున్నారు ఆ టైంలో, మాట్లాడారు కదా. అవును. సో ఆయన కాంటాక్ట్ కావాలని అడిగాను నేను. ఆయన తర్వాత నేను కలిసాను కూడా. ఆయన మంచి వాళ్ళు, నా దగ్గర కన్సల్టేషన్ అమౌంట్ తీసుకోకుండా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మాట్లాడారు. సో అట్లా ఉంటుంది కదా, కొన్నిసార్లు తీసుకోరు కూడా లాయర్స్. అవును. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోని వాళ్ళు కూడా ఉన్నారు, సిచ్యువేషన్ బట్టి. సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ఆ అమ్మాయి దగ్గర నేను ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే, ఆయన మీకేం వకాలతులు రాయలేదండి, మీకేం డ్రాఫ్ట్లు చేసి ఇవ్వలేదు. కళ్యాణ్ దిలీప్ సుంకర మాట సాయం వరకే చేశారు. ఎవరైనా పెన్ పట్టుకొని డ్రాఫ్టింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటారు. డెఫినెట్ గా యా, నేను లాయర్ అయితే డెఫినెట్ గా ఛార్జ్ చేస్తాను. ఒకవేళ వాళ్ళు అన్యాయం అయ్యారు, ఇట్లా హ్యూమన్ రైట్స్ ఇష్యూ గానీ, లేకపోతే ఒక పూర్ ఇన్కమ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా నేను తీసుకోను. 10 crores ఆర్ 1 crore ప్రాపర్టీలో మనీ స్పెండ్ చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు పూరన్, మీ దృష్టిలో పూరన్ అంటే ఓకే, ఐ విల్ అగ్రీ విత్. నా దృష్టిలో పూర్ అని కాదండి. అక్కడ ఆ అమ్మాయి నాకు చెప్పింది ఒక హౌస్ వైఫ్ గా, నా దగ్గర ఇన్కమ్ లేదు. ఓకే, అతను రాజ్ తరుణ్ అనే అతను మోసం చేసి వెళ్ళిపోయాడు, ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు, మాల్వి మల్హోత్రా అనే ఆమె దగ్గరికి. ఓకే, వెళ్ళిపోయి నా దగ్గర ఇన్కమ్ లేదు, నేను స్ట్రగుల్ అవుతున్నాను అని చెప్పి ఆ ఇమేజ్ నాకు, నేను చూసిన వీడియోలో ఆ ఇమేజ్. మీ సింపతితో స్టార్ట్ అయిన జర్నీ ఎలా మళ్ళీ ఇప్పుడు మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరించి నేను చచ్చిపోతాను అని చెప్పి మీకు బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళిందంటారు? ఎందుకు వెళ్ళింది అంటే, ఇప్పుడు మీరు ఇందాక అడిగిన ఆడియో కూడా నేను ఒకసారి ప్లే చేస్తాను. బిఫోర్ దట్ అసలు అంతవరకు ఎందుకు వెళ్ళారు మీరు? అంతవరకు వెళ్ళడం అంటే ఆ ఫ్రెండ్షిప్, అంటే అప్పుడప్పుడు కేసు గురించి తను నన్ను గైడెన్స్ అడుగుతుంది. ఎట్లా లా స్టూడెంటే కదా నేను. సో ఇట్లా సెక్షన్స్ గురించి కానీ, లేకపోతే తను లా చేద్దాం అనుకుంటుంది. తను లా చేద్దాం అనుకుంటుంది. సరే, లా ఎట్లా చేయాలి, తెలంగాణ లా సెట్ కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవే అది గైడెన్స్. నేను ఎవరికైనా, ఆ అమ్మాయి అనే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయినా కూడా అది చెప్తాను. సో ఇక్కడ కూడా శ్రావ్య కేసులో కూడా నేను అఫీషియల్ పీపుల్ ఆఫ్ ఇండియా అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది. సో వాళ్ళు ఒక రీల్ చేశారు. ఆ రీల్ కి కూడా చాలా ఎక్కువ రీచ్ అయింది. 1.8 crore వ్యూస్ వచ్చినాయి ఆ రీల్ కి. ఆల్ ఓవర్ ఇండియా రీచ్ అయ్యారు. అయ్యి చాలా మంది నాకు డిఎమ్స్ చేశారు. లైక్ మా గర్ల్ ఫ్రెండ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది, నా వైఫ్ కూడా నా పైన ఇట్లా రాంగ్ కేసు పెట్టింది అని చెప్పి గైడెన్స్ అడుగుతున్నారు. సో అదే విధంగా నేను ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటంటే, ఆ అమ్మాయి గైడెన్స్ అడిగింది, నేను ఇచ్చాను అంతే. అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్షిప్ ఎలా వెళ్ళింది? మళ్ళీ మిమ్మల్ని బెదిరించే స్థాయికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది అంటే, ఆ అమ్మాయికి కొంచెం అప్పటి వరకు నేను ఓన్లీ ఆ అమ్మాయి మంచి సైడ్ చూసానండి. సో ఆ రోజు మాత్రం, అంటే దానికి ముందు రోజు ఏం జరిగిందంటే, మస్తాన్ సాయి ఎవరి దగ్గర ఫోన్ నంబర్ నాది తీసుకొని నాకు మెసేజ్ చేశాడు. మెసేజ్ చేసి, మస్తాన్ సాయి అనే వ్యక్తి లావణ్య లైఫ్ లో ఉన్నాడని సంగతి మీకు తెలుసా? ఫస్ట్ లో నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఎప్పుడు? ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. ఓకే, ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం తర్వాత తెలిసింది. తను నన్ను కాంటాక్ట్ అయ్యాడు. కాంటాక్ట్ అయినప్పుడు తను చెప్తున్నాడు బేసిక్లీ తన వర్జన్, ఈ అమ్మాయి మంచిది కాదు, జాగ్రత్త అన్నట్టు చెప్తున్నాడు. సో ఇక్కడ లావణ్య ఏంటంటే డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఉంటుంది. ఒక అబ్బాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి తోటి ఒక మంచిగా మాట్లాడుతూ స్వీట్ గా సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసి ఏమైనా బెనిఫిట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. రాజ్ తరుణ్ వచ్చాడు, ఓకే, మోసం చేశాడు, మాల్వి మల్హోత్రా వైపు వెళ్ళాడు, ఆ అమ్మాయి వర్షనే మనం మాట్లాడుకుందాం. మస్తాన్ సాయి వచ్చాడు, ఆల్రెడీ మ్యారీడ్ మస్తాన్ సాయి. ఈ అమ్మాయితో ఎంతవరకు ఉంటాడని చెప్పి ఈ అమ్మాయి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది. అండ్ ఇన్ బిట్వీన్ ఇంకొక అబ్బాయి ఎవరో పాపులర్ అయ్యాడు. నేను వీళ్ళందరి పేర్లు గుర్తు పెట్టుకోవటం అంటే పెద్ద లిస్ట్ ఉంది. సో మీ నెంబర్ ఎంత ఇంతకి? నా నంబర్ తెలియదండి. నా నంబర్ తెలియదు. డూ యూ హ్యావ్ సెక్స్ విత్ లావణ్య? నో, వి డిడ్ంట్ హ్యావ్ సెక్స్. సీరియస్లీ? సీరియస్లీ.
అంటే చాలా మంచం కోళ్ళు చప్పుళ్ళు విన్నాము. అంటే మంచం కోళ్ళ స్టోరీ ఏంటంటే ఉనీత్ రెడ్డి అనే అతను, చింటూ అనే అతను, చింటూ అనే అతను అతనితోటి ఇంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేసిందంట. నాకు తర్వాత చూపించింది. అంటే మధ్యలో మేము ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఆమె షార్ట్ ఫిల్మ్ చేశాను నేను 2010 ప్రాబ్లీ 10 to 15 ఆ టైంలో ఏదో షార్ట్ ఫిల్మ్ చేశారంట. సో అట్లాగా అతనితోటి ఇది రిలేషన్షిప్ లో ఉంది అనుకున్నాను. యా, ఆ మంచం కోల్ స్టోరీ తర్వాత నేను ఈ మధ్య చూసాను. యాక్చువల్గా నేను అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు నేను. యాక్చువల్గా నా కేసు పనిలో నేను బిజీగా ఉండడం వల్ల. ఒక పర్సన్ గురించి సోషల్ మీడియా అంతా కోడే కూస్తుంటే అన్ని ఇంటర్వ్యూలు చూడలేదు, నాకు ఏం తెలీదు అంటే ఎలా కెవిన్ గారు చెప్పండి? అందరూ చూడాలని లేదు కదండి. అందరూ చూడాలని లేదు అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, నాకు ఒక ఆ అమ్మాయి మీద ఒక సింపతి, ఒక సాఫ్ట్ గా ఉన్నారు. ఆ అమ్మాయి నేను చూసేటప్పటికి చాలా డిప్రెషన్ లా ఉంది. ఆ అమ్మాయికి నేను ఒక ఫ్రెండ్ గా అప్రోచ్ అయ్యాను, ఇలా ఫ్రీగా నేను చారిటీ కూడా అమ్మాయి గురించి చేశాను అనేటప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ కనీసం కూడా ఫాలో అవ్వాలని అనిపించలేదా? ఎందుకు ఈ అమ్మాయి గురించి సోషల్ మీడియాలో ఇలా మాట్లాడుతున్నారని ఫాలో అవ్వాలని అనిపించలేదా మీకు? అంత టైం లేదు అంటున్నాను నాకు బేసిక్లీ. ఓకే, అందరూ ఈ తెలంగాణ ఆంధ్రాలో ఉన్న అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా న్యూసే చెప్తాను. శ్రావ్యతో నేను ఫైట్ చేశాను అక్టోబర్ 2024 లో మీడియాకి వచ్చాను. సో నా న్యూస్ ఎంతమంది చూసుంటారు? మేబీ 5% చూసుండొచ్చు, 1% చూసుండొచ్చు. అట్లా లావణ్య రాస్తారు కేసు మేబీ 50% చూసుండొచ్చు, ఇంకో 50% చూడకుండా ఉండొచ్చు. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండొచ్చు కదా. సో అది మిగతా 50% లో మీరు ఉన్నానంటారు. నేను చూడలేదు, అన్ని ఇంటర్వ్యూలు నేను చూడలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైనా నా గురించి ఒక బ్యాడ్ సినారియా నడుస్తుంది అంటే నాకు వాళ్ళు అప్డేట్ చేస్తారు, నేను అది చూసుకోకపోయినా. నాకెవరు అప్డేట్ చేయలేదండి. ఓకే ఓకే. సో జర్నీ స్టార్ట్ అయింది, వెళ్ళారు. సో ఈ స్టోరీ ఏంటి? మీకు ఆ ఫోన్ కాల్లో ఆపు కెవిన్, ఆపు కెవిన్, ఆపు కెవిన్ ఏమో అదే మోసం, ఎంత మోసం చేసావు కెవిన్? మోసం చేశాను నేను, అందుకని అడిగాను. ఆ అమ్మాయితో ఏమైనా బెడ్ రిలేషన్ ఉందా? మీరు ఏం మోసం చేశారు, ఏ రకంగా? ఎంత నమ్మాన్రా నిన్ను, ఎంత నమ్మాన్రా, నువ్వు నన్ను కూడా మోసం చేసావురా అని చెప్పి ఆ అమ్మాయి ఇదవుతుంది. సో ఏం మోసం చేశారు? నేనేమి మోసం చేయలేదండి. నేను ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దామని ట్రై చేశాను. అయ్యో, అమ్మాయి వాయిస్ అంతలా ఏడ్చి మాట్లాడుతూ ఉంటే మీరు మోసం చేయలేదు అంటే ఎట్లా నమ్మాలంటారు? ఎట్లా నమ్మాలి అంటే ఇప్పుడు మస్తాన్ సాయిని, లావణ్యానికి ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడితే తెలిసిపోతుంది కదా. మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మొన్న నేను జైలుకి కూడా వెళ్ళి కలిసి వచ్చాను. అంటే జైలుకి వెళ్ళాడు అంటే మోసం చేయకుండానే జైలుకి వెళ్ళాడు అంటారా? జైలుకి వెళ్ళడం అనేది తను డ్రగ్ కేసులో, అటెంప్ట్ మర్డర్ కేసులో, డ్రగ్ కేసులో వెళ్ళాడు. అటెంప్ట్ మర్డర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ అమ్మాయి మీరు ఆడియోలో నన్ను ఏమంటుంది, లంజా అని చెప్పి తిడుతుంది, మీ అమ్మని అట్లా ఆ బూతులన్నీ మాట్లాడుతుంది. నేను కూడా ఆ అమ్మాయిని ఇట్లాంటి బూతులు మస్తాన్ సాయి మాట్లాడినట్టే తిట్టచ్చు. నేను నీ అమ్మని దెంగుతా, ఇట్లాంటివన్నీ మాట్లాడచ్చు. అది చాలా ఈజీ. అబ్బాయిలకి బూతులు రావడం అనేది చాలా ఈజీ. కంట్రోల్ చేసుకొని నేను ఆ అమ్మాయిని హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకా హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నారు. అప్పుడు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ అమ్మాయికి ఏదో మెంటల్ ట్రామా ఉంది, ఇట్లా బిహేవ్ చేయడానికి. యాక్చువల్ గా నేను ఒక ఇంటర్వ్యూ చూసాను తర్వాత. చూసినప్పుడు సైకాలజిస్ట్ కూడా ఆ అమ్మాయి రూట్ కాజ్ ఏంటి, అసలు ఇష్యూ ఎక్కడ వచ్చింది, ఆ అమ్మాయి చైల్డ్హుడ్ లో ఏమైనా ట్రామా ఫేస్ అయిందా, లేకపోతే పెంపకం అట్లా ఉందా ఏంటి అనేది నేను ఇంటర్వ్యూ చూసాను. అది డెఫినెట్ గా ఈ శ్రావ్య విషయంలో కూడా అదే జరిగింది. ఆ అమ్మాయి ప్రీవియస్ రిలేషన్షిప్ లో కాస్త ట్రామా ఫేస్ చేసింది. ట్రామా ఫేస్ చేసి ఆ అమ్మాయి కూడా నన్ను పోలీస్ స్టేషన్ లో లంజా కొడుక అని చెప్పి తిట్టింది. సో అంటే ఇక్కడ వీళ్ళు ఒక అబ్బాయితోటి మోసపోయి ఉండొచ్చు, వేరే అబ్బాయిల్ని ఆ ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు. సో అట్లాగా వీళ్ళేదో నన్ను చీటింగ్ చేసేస్తారు అని చెప్పేసి వాళ్ళు ముందుగానే నెక్స్ట్ అబ్బాయిని అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు. అది నేను చెప్పేది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.